హాయ్ అందరికీ. ఈరోజు మనం సైంటిఫిక్ క్యాల్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం క్యాల్స్ని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనకు డి అని ఉంది. డి అంటే డెసిమల్. మనకు ఆన్సర్ అనేది రేడియన్స్లో కావాలంటే షిఫ్ట్ సెటప్ రేడియంట్ అంటే 4. ఇప్పుడు మనకి ఇది రేడియన్స్లోకి కన్వర్ట్ అయింది. నేను దీన్ని ఎలా యాక్సెస్ చేశానంటే బై యూజింగ్ షిఫ్ట్. అంటే షిఫ్ట్ అనేది ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఉంది. ఈ ఎల్లో కలర్ని ప్రెస్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ మనం యాక్సెస్ చేయాలంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఇప్పుడు ఎక్స్ క్యూబ్ అవ్వాలంటే ఎక్స్ స్క్వేర్ దీని మీద ప్రెస్ చేస్తే మనకి క్యూబ్లలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పింక్ కలర్లో ఉన్నదా ఎక్స్ కావాలంటే పింక్ కలర్లో ఉన్నదాన్ని యాక్సెస్ చేయాలి. దీన్ని యాక్సెస్ చేయాలంటే మనం షిఫ్ట్ ఇప్పుడు మనకి ఎక్స్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు మనం పవర్లో 4 పెట్టాలనుకున్నాం అనుకోండి, ఎక్స్ పవర్ 4. మనం ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేస్తే మనం దీన్ని డెల్ యూజ్ చేసుకొని తీసేసి మనం 4 ఎంటర్ చేసుకోవచ్చు. మనం దీన్ని అంతా క్లియర్ చేయాలనుకుంటే షిఫ్ట్ ఇక్కడ 9 దగ్గర క్లియర్ అని ఉంది కదండి, ఈ 9ని ప్రెస్ చేస్తే సెటప్ మెమొరీ ఆల్ అని వస్తుంది. మనం 3 మీద ప్రెస్ చేస్తే ఆల్ క్లియర్ అయిపోతుంది. ఎస్కి ఈక్వల్ ప్రెస్ చేయాలి, ఈక్వల్ రీసెట్ ఆల్. ప్రెస్ ఏసీని ప్రెస్ చేసాం. ఇప్పుడు మనకు అన్నీ రీసెట్ అయ్యాయి. ఇక్కడ రేడియన్స్ అనేది మళ్ళీ డెసిమల్గా కన్వర్ట్ అయ్యాయి, అంటే అన్నీ రీసెట్ అయ్యాయి అన్నమాట. అలాగే మనం ఇక్కడ దీన్ని చూసుకున్నట్టయితే మనకు ఈ దీంట్లో మ్యాక్సిమం చాలా మనకి ఇక్కడ ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి మనం దీనిపైన వచ్చిందాన్ని బట్టి మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ కాన్స్టాంట్స్ అని ఉంది కదా, షిఫ్ట్ 7 కాన్స్టాంట్ 01 ప్రెస్ చేస్తే మనకి ఎంపీ అనేది వస్తుందంట. ఒకసారి ట్రై చేసి చూద్దాం. షిఫ్ట్ 7 కాన్స్టాంట్ 01. ఇప్పుడు మనకి ఎంపీ అనేది వచ్చింది, దాని వాల్యూ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మళ్ళీ దీన్ని క్లియర్ చేయాలంటే షిఫ్ట్ 9 3 ఎస్ రీసెట్ ఆల్. మనం దీన్ని యూజ్ చేయడం అయిపోయిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే బై యూజింగ్ షిఫ్ట్ ఇక్కడ ఏసీ పైన ఆఫ్ ఎల్లో కలర్లో ఉంది కదా, అందుకే మనం షిఫ్ట్ ప్రెస్ చేసాం. తర్వాత ఏసీ కలిసి ఆఫ్ అయిపోయింది. ఇది క్యాషియో అండి. కొన్ని క్యాల్సీలు వేరే కీస్ దగ్గర కూడా ఉంటాయి. అంటే మనం కొన్ని క్యాల్సీలలో అయితే నేను ఒకటి మర్చిపోయాను, మళ్ళీ మనం ఆన్ చేసి మ్యాట్రిక్స్ని కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 6 మీద ప్రెస్ చేస్తే మనకి మ్యాట్రిక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 3 మ్యాట్రిసెస్ అవైలబుల్ ఉన్నాయి. సపోజ్ మనం ఏ కావాలనుకుంటే 1 ప్రెస్ చేయాలి. ఇక్కడ 3x3 వరకే ఉంది. కొన్ని క్యాల్స్లో అయితే 4x4 వరకు ఉంటుంది. అది మీరు ఏ క్యాల్సీ కొనాలనుకుంటున్నారో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.